బ్యాంకింగ్ రంగంలో మంచి ఉద్యోగం కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్లందరికీ ఇదొక మంచి శుభవార్త. బంధన్ బ్యాంక్ ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగాలిస్తోంది. అసలు ఆ వివరాలేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. సాధారణంగా బ్యాంకు ఉద్యోగం అనగానే ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకోవాలి, లక్షల మందితో పోటీ పడాలి, ఇలాంటివే గుర్తొస్తాయి కదా. కాని ఇవేవీ లేకుండా నేరుగా ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంకులో చేరే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? బంధన్ బ్యాంక్ ఇప్పుడు సరిగ్గా అలాంటి అవకాశాన్నే మన ముందుకు తెచ్చింది. అవును, బ్యాంకు ఉద్యోగమంటేనే ముందుగా గుర్తొచ్చేవి రెండు. ఒకటి, లక్షల మంది రాసే ఆ పరీక్షలు. రెండు, వందల్లో కట్టాల్సిన అప్లికేషన్ ఫీజులు. ఇప్పుడు ఈ రెండు లేవు. ఈ రెండు అడ్డంకుల్ని దాటించి కేవలం ఒక ఇంటర్వ్యూతోనే ఉద్యోగం పొందే అవకాశం ఇది. నిజంగా ఇది ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. సరే, మరి ఈ నియామక ప్రక్రియలో అసలు స్పెషాలిటీ ఏంటి? దీనికి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం. ఈ అవకాశంలో అన్నిటికన్నా అట్రాక్టివ్ విషయం ఏంటో తెలుసా? దీని సింప్లిసిటీ. చూడండి, ఎలాంటి రాత పరీక్ష లేదు. అంటే నెలల తరబడి కోచింగ్ల టెన్షన్ లేదు. అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. ఫీజు జీరో. అంతేనా? మేల్, ఫీమేల్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. అది దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే. అంటే ఈ రిక్రూట్మెంట్ను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నది వాళ్ల ఆలోచన అన్నమాట. సరే, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఈ అవకాశం మనకు సెట్ అవుతుందా లేదా అని తెలియాలంటే ముందుగా అక్కడ ఏ ఉద్యోగాలున్నాయి, వాటికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేవి చూడాలి కదా. పదండి, ఆ వివరాలు కూడా చూసేద్దాం. ఇక్కడున్న జాబ్ రోల్స్ చూస్తే చాలా వెరైటీ ఉంది. అంటే కస్టమర్లతో నేరుగా మాట్లాడే సేల్స్ ఉద్యోగాల నుంచి ఆఫీస్లో కూర్చుని చేసే బ్రాంచ్ ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్ పనుల వరకు, ఇంకాస్త టెక్నికల్గా వెళ్తే డేటా అనాలిటిక్స్, క్రెడిట్ మేనేజ్మెంట్ లాంటివి కూడా ఉన్నాయి. సింపుల్లా చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇలా అన్ని రకాల స్కిల్స్కి ఇక్కడ స్కోప్ ఉంది. ఇక్కడ మరో మంచి విషయం ఏంటంటే ఇది కేవలం ఫ్రెషర్స్కో లేక ఎక్స్పీరియన్స్డ్ వాళ్లకో మాత్రమే కాదు. ఇప్పుడిప్పుడే డిగ్రీ పూర్తి చేసుకుని బ్యాంకింగ్ కెరియర్ స్టార్ట్ చెయ్యాలి అనుకునే వాళ్లకి ఇదొక పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్. అలా కాకుండా ఆల్రెడీ బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉందనుకోండి, వాళ్ళ స్కిల్స్కి తగ్గట్టు మేనేజర్, క్లస్టర్ హెడ్ లాంటి పెద్ద పొజిషన్స్కి కూడా వెళ్లొచ్చు. సో ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ దాకా అందరికీ ఇక్కడ అవకాశం ఉందన్నమాట. ఇక అర్హతల విషయానికి వస్తే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. చూడండి, మినిమం ఏజ్ 18 సంవత్సరాలు. ఇక మ్యాక్సిమం ఏజ్ ఏకంగా 42 వరకు అవకాశం ఇవ్వడం నిజంగా గ్రేట్. క్వాలిఫికేషన్ అనేది మీరు అప్లై చేసే పోస్టును బట్టి మారుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడో దూరం వెళ్లక్కర్లేకుండా సొంత ఏరియాకు దగ్గర్లోనే ఉద్యోగం వెతుక్కునే ఛాన్స్ కూడా ఉంది. సరే, అర్హతలు కూడా సరిపోతున్నాయనుకుంటే ఇంక లేట్ చేయటమెందుకు? ఆన్లైన్లో అప్లై చేసే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దామా? ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చాలా చాలా సింపుల్. మొత్తం 3 స్టెప్స్. ఫస్ట్, ఏ జాబ్ రోల్ కావాలో, ఏ లొకేషన్లో కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్, పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక ఫైనల్గా థర్డ్ స్టెప్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రెజ్యూమే అప్లోడ్ చేయడం. అంతే. ఆ సెకండ్ స్టెప్లో అడిగేవి కూడా చాలా బేసిక్ డీటెయిల్సే. అంటే పూర్తి పేరు, పుట్టిన తేదీ, ప్రస్తుత అడ్రస్, ఇంకా హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి లాంటివి. ఈ వివరాలిచ్చేటప్పుడు స్పెల్లింగ్స్ లాంటివి ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక లాస్ట్ స్టెప్, మిమ్మల్ని వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియాలి కదా. అందుకోసం ఒక ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత మీ లేటెస్ట్ రెజ్యూమేను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయడమే. అప్లికేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టే. ఓకే, అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేశాం. మరి ఆ తర్వాతేంటి? మనల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్లో హైలైట్ పాయింట్ ఇదే. సెలెక్షన్ అనేది పూర్తిగా కేవలం ఇంటర్వ్యూ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అసలు రాత పరీక్ష అనే టెన్షనే లేదు. ఇంకో విషయం ఏంటంటే ఆ ఇంటర్వ్యూ కూడా అభ్యర్థుల సౌకర్యాన్ని బట్టి ఉంటుంది. అంటే వాకిన్గా వెళ్లొచ్చు, లేదంటే ఫోన్ ద్వారా లేదా వీడియో కాల్ ద్వారా కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకంటే ఫ్లెక్సిబిలిటీ ఇంకేముంటుంది చెప్పండి? ఈ ప్రాసెస్ ఎంత ఫాస్ట్ అండ్ సింపులో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు: డైరెక్ట్ సెలెక్షన్ మరియు జాయినింగ్. దీని అర్థమేంటంటే
సెలెక్ట్ అయిన తర్వాత నెలల తరబడి వెయిట్ చేయాల్సిన పని లేకుండా వీలైనంత తొందరగా ఉద్యోగంలో చేరిపోవచ్చన్నమాట. సో ఒక్కసారి ఫైనల్గా కీ పాయింట్స్ అన్ని గుర్తు చేసుకుందాం. బంధన్ బ్యాంక్ డైరెక్ట్ హైరింగ్ చేస్తోంది. అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరికీ జాబ్స్ ఉన్నాయి. ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అంతే, చాలా సింపుల్. చివరగా ఒక ఆలోచన. ఈ రోజుల్లో లక్షల మందితో పోటీపడి, పరీక్షలు రాసి, ఫీజులు కట్టి, ఇలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా కేవలం అభ్యర్థి స్కిల్స్ని ఒక ఇంటర్వ్యూలో టెస్ట్ చేసి జాబ్ ఇచ్చే ఈ విధానం భవిష్యత్తులో మిగతా బ్యాంకులకు కూడా ఒక కొత్త దారి చూపిస్తుందంటారా? ఆలోచించాల్సిన విషయమే.